हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. మనం వచ్చేసి ఒక షీప్ అండ్ గోట్ ఫామ్ లో ఉన్నాం. సో ఇది 360 కెపాసిటీ గల ఫామ్ ఇది. సో ఇక్కడ బ్రీడింగ్ యూనిట్ అలాగే కొద్దిపాటి మేకలు ఫ్యాక్టనింగ్ అనేది పొట్టల పెంపకం అనేది చేస్తా ఉన్నారు. నిన్న ఒక వీడియో చూశాను నేను, జస్ట్ ఒక 5-10 సెకండ్స్, మహా అయితే ఒక 1 మినిట్ వీడియో చూశాను. సో దాంట్లో ఎలా చెప్పున్నారంటే, గొర్రెకు మేకకు తేడా తెలియని వ్యక్తులు వచ్చేసి వీడియోలో గొర్రెకు మేకకు తేడా తెలియదు అసలుకి. ఆ రెండు అంటే ఏంది అన్న విషయం కూడా తెలియదు. అలాంటి వాళ్ళు వచ్చేసి గోట్ అండ్ షీప్ మీద వీడియోస్ తీసేసి, సో పిల్ల ఇంత పడింది, అంత పడింది, ఇంత ఆదాయం ఉంది, ఇంత ఆదాయం ఉంది అనేసి వీడియోస్ తీసేస్తున్నారు. సో అది చూస్తే నవ్వు కూడా వస్తుంది. అలాగే దీంట్లో విషయం తెలియని వాళ్ళు వచ్చేసి, నాకు తెలుసు అనేసి నేను చెప్పడంలా, నేను చూసిన వీడియోలో అసలు గొర్రె అంటే ఏంది, మేక అంటే ఏంది అని తేడా తెలియదు. అలాంటి వాళ్ళు వచ్చేసి లెక్కలు చూపిస్తే ఇన్ని లాభాలు అనేసి చెప్పేస్తున్నారు. కొద్దిగా జాగ్రత్తగా చూసి చేయండి. సో ఈరోజు మన బ్రదర్ తోటి మనం మాట్లాడదాం. షెడ్ కెపాసిటీ అంతా ఎన్ని జీవాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో బ్రదర్ ని కలుద్దాం ఫస్ట్ ఒకసారి. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. బ్రదర్ మీ పేరు, మన అడ్రస్ ఎక్కడున్నాం అనేది ఒకసారి మన సబ్స్క్రైబ్. మనం ప్రెసెంట్ ఉన్నది ఆర్ఆర్ గోట్ అండ్ షీప్ ఫామ్, పాల్దే గ్రామము, నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. నిజామాబాద్ మండలం కూడా. సో నిజామాబాద్ సిటీ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటాం మనం? 10 to 12 కిలోమీటర్స్ అన్న. 10 to 12 కిలోమీటర్స్. మీ పేరు ఏమన్నారన్నా? నా పేరు నిఖిల్. ఆర్ఆర్ గోట్ అండ్ షీప్ ఫామ్. సో మనకు ఇక్కడ బ్రీడింగ్ ఫామ్ అనేది నడుస్తుందా, లేదంటే మనకు ఫ్యాక్టరింగ్ మాంసం కోసం అనేది పెంచుతున్నా? బ్రీడింగ్ ఫామ్ అన్న మనది. టోటల్ బ్రీడింగ్ ఫామ్. సో షెడ్ కెపాసిటీ ఎన్ని జీవాలు అనేటివి మనం స్టార్ట్ చేస్తున్నాం? మాక్సిమం 300 to 350, 400 వరకు పెట్టుకోవచ్చు అన్న మనం. బ్రీడింగ్ ఫామ్ లో వచ్చేటప్పటికి 360, 400 దాకా అనేది మనం అంచనా అనుకున్నాం. సో బ్రదర్, ఇప్పుడే నేను ఇంట్రడక్షన్ లో చెప్పాను నేను ఇప్పుడు. సో గొర్రెకు మేకకు తేడా తెలియని వ్యక్తులు కూడా వచ్చేసి ఈ పొట్టేళ్ల పెంపకం గురించి చెప్పడం, ఇన్ని లాభాలు ఉన్నాయి, అన్ని లాభాలు ఉన్నాయి అనేసి చెప్పడం అనేది చేస్తా ఉన్నారు. సో మీకు జరిగిన ఈ కొద్ది కాలంలో మీ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ కి థియరీకి ఎలా ఉంది బ్రదర్? డిఫరెంట్ ప్రాక్టికల్ కి థియరీకి ఇట్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్, అంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్. అదేంటంటే గొర్రెకి మేక చాలా తేడా ఉంటది. అది తెలుసుకొని ఇప్పుడు బ్రదర్ ఏదైతే అన్నారో అది చూసుకుంటే బెటర్ అని మా ఉద్దేశం. సో ఇదే కాన్సెప్ట్ లో షెడ్ కన్స్ట్రక్షన్, వీటి దానాలు, గడ్డిలు అన్ని మాట్లాడుకుందాం. సో జస్ట్ స్టార్టింగ్ ఏంటంటే, చూసే వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ కలగడానికి, మనం షెడ్ కట్టక ముందు, ఫీల్డ్ లోకి దిగక ముందు మనం ఇన్ని గొర్రెలు తెచ్చుకుంటాం. సో నెలకో సంవత్సరానికో ఇన్ని వస్తాయి, తర్వాత వాటి పిల్లలతో ఇన్ని వస్తుంది, ఇంత ఇన్కమ్ వస్తుంది అనేసి ఒక అంచనా అయితే మనం వేసుకొని ఉంటాం. సో ఆ అంచనాకి ఇప్పుడు జరిగేదానికి ఎంత వరకు తేడా ఉందనేసి మీ అభిప్రాయం అండి? ఇక తేడా అంటూ మనం దాన్ని ప్రజెంట్ అయితే చెప్పలేము. ఇట్స్ గో ఆన్ ఎక్స్పీరియన్స్. ప్రజెంట్ అయితే ఓకే, వీఆర్ ఇన్ ఎ బెటర్ ఫామ్. సో రీసెంట్ కాలంలో ఈ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నానంటే, రీసెంట్ కాలంలో ఈ స్కీమ్ అనేది చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. సో యానిమల్స్ వచ్చేటప్పటికి 500 దాకా కావాలా, షెడ్ వాల్యూ వచ్చేటప్పటికి ఒక 50 లక్షలు అనేస్తున్నారు. ఇక్కడ సబ్సిడీ అనేది 50 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది అన్న ఒక మాట వినిపిస్తుంది, కానీ 50 లక్షలు మన చేతికి పెడుతున్నాం అన్న విషయం మర్చిపోతున్నారు చాలా మంది. అది 50 లక్షలైనా మన జోబుదే, కానీ 50 లక్షలు సబ్సిడీ అన్న కారణంతో తొందరగా పెట్టేస్తున్నారు. అంత తొందరగా ఈజీగా సబ్సిడీ అనేది రాదండి. దాన్ని కూడా కష్టపడాలి. మన దగ్గర ఉన్న ఏవైతే మనం లీజ్ తీసుకున్నామా, మన ఓన్ ల్యాండ్, దాన్ని ఏదైతే గవర్నమెంట్ నుంచి రూల్స్ ఉన్నాయో దాని ప్రకారమే వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ స్కీమ్ గురించి పక్కన పెట్టేద్దాం, నేను జస్ట్ డబ్బుల గురించి అడిగాను. సో జీవాల మీద ఫోకస్ చేద్దాం. సో మనం జీవాలు సెలెక్షన్ చేసేటప్పుడు మనం ఇన్ని జీవాలు కొనాలా, ఇంత ధరకు మనకు ఉంటే బాగుంటది అనేసి మనం అంచనా వేసుకొని ఉంటాం. అది ప్రాక్టికల్ గా వెళ్ళినప్పుడు ఆ ధరలు తక్కువ ఎక్కువ అవుతున్నాయి, ఎలా ఉంది దాని తేడా? ప్రాక్టికల్ గా మనం వెళ్ళినప్పుడు మనకు అనేది ఒక అంచనా ఉంటది, ఒక జీవం వచ్చి ఈ రేట్ పడుద్ది అని. సో మేము బయట మార్కెట్ వెళ్ళినప్పుడు మేము అనుకున్న దానికి ఒక 10-20 ఎక్కువ తక్కువ ఉండొచ్చు అంతే. వీఆర్ అంటే మేము అనుకున్న దానికి అయితే మేము ఓకే. సో మీరు అనుకున్న అంచనా ప్రకారం ఓకే అండి. సో ఒక 10-20 అటు ఇటు అనేది ఉంటది కామన్ అది, ఎందుకంటే ఏ మార్కెట్ లో ఆ మార్కెట్ కి ఒక వేరియేషన్ ఉంటది కాబట్టి అది ఉండొచ్చు. సో ఇంకా మీరు జీవాలు పెంచేటప్పుడు 360 కెపాసిటీ ఉంది. అవునండి. ఎన్ని ఎకరాల వరకు గడ్డి అనేది నాటున్నారండి? మేము అనేది ఒక 5 ఎకరాల వరకు వేసుకున్నామండి గడ్డి. హెడ్జ్ లూజన్, ఇంకా రకరకాలుగా ఎండుదాన అవన్నీ మేము ప్రొవైడ్ చేసుకుంటున్నాము. సో పచ్చి గడ్డిలో వచ్చేసి మనకు సూపర్ నేపియర్ ఒకటి కనిపిస్తుంది. అవునండి. 4G ఒకటి కనిపిస్తా ఉంది. అలాగే అది అయినది ఎలిఫెంట్ గ్రాస్. సో 3 రకాల గడ్డలు అనేది 5 ఎకర్స్ అనేది ప్లాంటేషన్ చేస్తాం. అవునవును. డ్రై ఫాడర్ అనేది ఎండు మేత ఎన్ని టన్నుల దాకా ఆర్డర్ ఇచ్చారు?
సుమారు 10-20 అంటే మనం మెయిన్ జీవము తినే దాన్ని బట్టి మేము ఆర్డర్ ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఖరాబ్ అవ్వకుండా ఇప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండేటట్టు చూసుకుంటున్నాం. అందులో నిజామాబాద్ అంటే ఇక్కడ తక్కువలో డిస్టెన్స్ దగ్గరలో దొరికేస్తుంది మాకు అనుకూలంగా ఉంది కాబట్టి మేము ఆ జీవాలు తెచ్చుకున్న దాన్ని బట్టి ఆ ఎండు దాన గాని పచ్చి దాన గాని వాటికి పెట్టడం జరుగుతుంది. సో మన సరే షెడ్ కాడికి వెళ్దాం మనం. ఇది ఇంకొక మాట కింద చెప్తాను. ఈ షెడ్ వచ్చేటప్పటికి ఎంత మెజర్మెంట్ తో ఓన్లీ షెడ్ వరకు వచ్చి మనకి ఇట్లా 108, 105 ఉంటది. ఇట్లా వచ్చి 36 ఉంటది. పొడుగు వచ్చి 108, విడత వచ్చేసి మనకి 36 ఉంటది. ఓవరాల్ గా చూసుకుంటే 40/110 ఉంది. సో 3600 పైన 3960 వరకు వస్తుంది మనకి స్క్వేర్ ఫీట్ వస్తుంది. దీంట్లో మనం ఎన్ని జీవాలు అనుకున్నాం రెడీ చేసేటప్పుడు? మేము రెడీ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మేము అంచనా వేసుకున్నది 300, 350, 400 లాస్ట్. 400. ఎందుకంటే వాటిని కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఏ జీవానికి ఆ జీవానికి కొంచెం స్వేచ్ఛ ఉండేటట్టు మేము ఈ షెడ్ ని తయారు చేసుకున్నాము. సో ఈ లోపల 100కు 105కు 36 ఏదైతే ఉందో దీంట్లో మళ్ళీ మీరు ర్యాక్స్ చేస్తున్నారు. అవును. సో ఎన్ని స్క్వేర్ ఫీట్ కి ఒక్కొక్కటి చేసుకున్నారు? ఇది 13 ఫీట్ల కూడా చేసుకున్నాము. పొడుగు వచ్చి 40 సేమ్ అదే ఉండేది. 13 స్క్వేర్ ఫీట్లు. ఇలాగ 6 వచ్చాయి, 8 వచ్చాయి అనేది. ఇవి మనకు 6 వచ్చాయి అన్న. 6 వచ్చినాయి. సో ఒక్కొక్క బాక్స్ లో ఎన్ని జీవాలు అనేది పడుతున్నాయి? ఒక్కొక్క బాక్స్ లో మనకు వచ్చి 50-60 అలా పెట్టుకోవచ్చు. 50-60. సో మనది బ్రీడింగ్ కాన్సెప్ట్ కాబట్టి చిన్న పిల్లలు సపరేట్ గా చేస్తున్నాము. గొర్రెలు వాటి వెయిట్ ని బట్టి కూడా మేము సపరేట్ గా పెట్టుకుంటున్నాము జీవం కండిషన్. సో ఇక్కడ ఈ ఎలివేటెడ్ తో పాటుగా బయట ఓపెన్ ప్లేస్ అనేది వదిలి ఉన్నారు. అది మంచిదే. అది ఎంత స్క్వేర్ ఫీట్ వదిలి ఉన్నారు బయట? అది 60 ఒక్కొక్క దానికి 13 ఫీట్లు గ్యాప్ అండి. ఒక్కొక్క ర్యాక్స్ ఉందో సేమ్ కానీ లెంత్ వచ్చేటప్పటికి 60 అనేది వదిలి ఉన్నారు. సో అది ఎందుకు మీరు అలా చేయాల్సి వచ్చింది? దానికి జీవాలకి సపరేట్ గా ఎర్లీ మార్నింగ్ కొంచెం సన్లైట్ కోసం, నార్మల్ గా వాటి ఫుడ్ కూడా కింద తింటే మాకు కూడా పైన మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది కాబట్టి మేము సో కింద పెట్టుకున్నాం. కింద కూడా వాటికి కూడా ఫ్రీ ఉండడానికి. సో షెడ్ ఎలివేటెడ్ షెడ్ అంటే చాలా వరకు ప్లాస్టిక్ షీట్లతో చేస్తున్నాం. సో ముందు నుంచి చెక్కలే ఉన్నాయి. సో చెక్కల లైఫ్ టైం కూడా బాగానే ఉంది. సో ఈ చెక్కలు అనుకోవడానికి రీజన్ అన్న ఎలివేటెడ్ షెడ్ లోకి వెళ్ళేసి మేము చెక్కలు దేనికి వాడమంటే ఎండాకాలం వచ్చి ఈ చెక్కలు అనేటివి ఉన్న జీవానికి చల్లదనాన్ని ఇస్తాయి. అదే ఇవే చెక్కలు మన సమ్మర్ కు ఏవైతే ఉంటాయో చల్లదనం ఉంటది కాబట్టి వింటర్ లో కూడా అదే విధంగా వెచ్చగా కూడా ఉంటది ఈ చెక్కలు. మేము ప్లాస్టిక్ ఎందుకు వాడదలుచుకోలేదు అంటే కింద ఈ ఉన్న జీవాల వెయిట్ గానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అవి బ్రేక్ అవుతాయి. సో దాని గురించి అని మేము ఈ చెక్కలు వేసుకున్నాం. ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. ఆల్రెడీ ఒకటి బ్రేక్ అయింది విజిట్ వెళ్తే. రీసెంట్ గా ఒక ఫార్మ్ కి విజిట్ చేసినప్పుడు ప్లాస్టిక్ అక్కడక్కడ బ్రేక్ అయింది. సో ఆ బ్రేక్ అయింది జీవానికి కూడా హానికరంగా ఉండొచ్చు. ఎక్కడంటే చిన్న కట్టవడం కానీ అటువంటివి జరగవచ్చు. సో ఇది ఓన్లీ ప్లాట్ఫామ్ వరకు మాట్లాడుకుంటే జస్ట్ ప్లాట్ఫామ్ వరకు సో ఎంత కాస్ట్ పడుతుందన్న చెక్కల గురించి మాట్లాడుకుంటే మనం చెక్కల ప్లాట్ఫామ్ వచ్చేసరికి మనకి 2.5 నుంచి 3 లక్షల వరకు ఖర్చు వస్తుందండి. సో బయట ఉండే ఈ ప్లాట్ఫామ్ తో సహా దించడానికి దాంతో అన్ని ఓవరాల్ మనం కంప్లీట్ గా ఈ షెడ్ కి అవసరమైన చెక్క యూసేజ్ ఏదైతే ఉందో దానికి మనకు ఓవరాల్ 2.5 నుంచి 3 లక్షల వరకు ఖర్చు వస్తుంది. సో ఈ ప్లానింగ్ మీరు చాలా విజిట్ చేశారు కదా ప్లాస్టిక్ షెడ్స్ ఇవన్నీ కూడా. సో ఈ ప్లానింగ్ అనేది మీరు కాంట్రాక్ట్ బేట్ లో ఇచ్చారా లేదంటే మీరు సొంతంగా నాకు ఈ మోడల్ లో కావాలని మీరు దగ్గరుండి పని చేయించుకున్నారా? లేదండి, మేము ఏంటంటే మా సొంతంగా అన్ని షెడ్స్ అన్ని ఫార్మ్స్ విజిట్ చేశాక అక్కడ ఉన్న వాతావరణానికి ఇక్కడ ఉన్న దానికి చూసి మా అనుకూలంగా మేము ఈ చెక్కలు అనేది వాడడం జరిగింది. సో షెడ్ డిజైన్ వచ్చి మేమే చేసుకున్నాం. బయట కాంట్రాక్టర్స్ ఎవరికి ఇవ్వలేదండి. ఇదంతా మా ఓన్ ప్లానింగ్, మా ఓన్ డిజైన్. సో ఈ 350 జీవాలకు మీరు వేసిన 100కు 42 ఏదైతే షెడ్ ఉందో ఓవరాల్ కాస్ట్ గా అందాజుగా మీకు ఖర్చు ఎంత వచ్చింది అనేది ఒక సుమారు 40 నుంచి 50 లక్షల దాకా ఖర్చు వస్తుందండి. అంటే 50 అనేది మీరు చెప్పేది పైన ఉన్న ఇవన్నీ కల్పించి నేను జస్ట్ షెడ్ గురించి అడిగితే అంత షెడ్ గురించి అంటే 30-35 లో అయిపోతుందండి. 350 జీవాలకి 30-35 lakhs అంటే మల్టిపుల్. అది కూడా మ్యాటర్ పర్వాలేదు, బాగానే ఉంది అది కూడా. సో ఈ పొట్టేళ్ల పెంపకం గురించి మాట్లాడుతున్నా. బ్రీడింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, వస్తా ఉంది. సో పొట్టేళ్ల పిల్లలు మీ దగ్గర ఉన్నాయి కనిపిస్తున్నాయి, అలాగే బ్రీడింగ్ కూడా ఉన్నాయి. సో ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? పొట్టేళ్ల పిల్లలు చేసుకోవడం బెటర్ అనిపిస్తుందా, గొర్రెలు చేయడం? అంటే రెండు మెయింటెనెన్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మనం రెండు చేస్తున్నాం కాబట్టి రెండు వర్కౌట్ అవుతున్నాయి అన్న మనకి. దాంట్లో ఏం ఇబ్బంది లేదు. మాకు బ్రీడింగ్ నడుస్తుంది, పొట్టేళ్ళు సేలింగ్ కూడా నడుస్తుంది. అంటే ఇక్కడికి ఎవరైనా వచ్చి పొట్టెలు ఉందా అంటే లేదు అనుకుండా పొట్టెలు కూడా అమ్మడం జరుగుతుంది. అలాగే బ్రీడింగ్ పెంచడము, చిన్న పిల్లల్ని పెంచడం, ప్రతి ఒక్కటి ఇచ్చే సైకిల్ అండి.
సో ఈ పొట్టేళ్ళు కూడా లైవ్ వెయిట్ మీరు నాకు ఫస్ట్ మాట్లాడినప్పుడు వెయిట్ రాలేదు అన్నట్టుగా అనిపించింది, అవును కానీ మనం కాటా వేసాం ఇందాక 26.5 కేజెస్ ఉంది. అవునవునండి. 5 నెలల పిల్ల అది, అవును 5-6 నెలల పిల్ల. ఆ లైవ్ వెయిట్ అంటే పర్ఫెక్ట్ గ్రోత్ అది. గ్రోత్ అది. సో దానికి ఎలాంటి షెడ్యూల్ టైం టేబుల్ అనేది మీరు ఫీడ్ రూపంలో ఎలా 2 సార్లు ఎండు దానా అండి, 3 సార్లు పచ్చి దానా. ఈ హెడ్జ్ లూజ్ అని 4G బుల్లెట్ ఇవన్నీ వాటికి వాడడం జరుగుతుంది. సో అట్లనే ఇంకోటి నార్మల్ గా అది పర్వాలేదు చెప్పండి, మక్క దానా, పల్లి దానా ఇలాంటివి వేయడం జరుగుతుంది. సో వేరుశనగ చెత్త అలాంటిది డ్రై ఫాడర్ అనేది, వేరుశనగ చెత్త, కందిపొట్టు అలాంటిది ఒకటి ఇస్తున్నారు. ఈ హెడ్జ్ లూసన్, ఈ 4G బుల్లెట్, ఈ పచ్చి రకంలో ఈ 2-3 రకాలు ఇస్తున్నారు. దానా సపరేట్ గా మళ్ళీ ఇస్తున్నారు. మొక్కజొన్న ఇంకేమిస్తున్నారు, పల్లి దానా. ఈ దానా రూపంలో ఈ 3 అనేది అందిస్తున్నారు. సో లైవ్ వెయిట్ ప్రకారంగా అయితే వాళ్ళు కొన్న 3 నెలల పిల్లకి ఇప్పుడు ఉండే గ్రోత్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది గ్రోత్ ప్రకారంగా అయితే. సో నేను మొదట్లో అడగాల్సిన క్వశ్చన్ లాస్ట్ లో అడిగేస్తున్నాను. సో మన దగ్గర మార్కెటింగ్ అనేది ఏదైనా ఉందా ఇప్పుడు ప్రస్తుతానికి, అమ్మాలా చేయాలంటే మార్కెటింగ్ ఏమైనా ఉందా? లోకల్ వాళ్ళే మనకు మార్కెటింగ్ చేస్తున్నారండి. ఎందుకంటే మేము ఒక్కసారి షెడ్ వేసాక చాలా మంది విజిట్ చేయడం జరిగింది, దాంతో ఒక మార్కెటింగ్ అయింది. ఈ లోకల్ విలేజెస్ వాళ్ళు నార్మల్ మన దగ్గరకు వచ్చి చూడడం కానీ అటువంటి దాని వల్ల మార్కెటింగ్ చాలా ఉంది మాకు ఇక్కడ. సో ఇక్కడ ఏదో పక్కన మార్కెట్ కూడా ఉందని చెప్పారు, ఏం మార్కెట్? అవునండి, నవీపేట్ మార్కెట్. సో వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి చూడడం జరుగుతుంది. ఇక్కడ జీవాలు బాగున్నాయి, ఇప్పుడు వచ్చే కస్టమర్లకు కూడా అక్కడ వెయిట్ ఎత్తుంది ఇక్కడ వెయిట్ ఎత్తుంది అనే తేడా చూసుకొని ఇక్కడనే ప్రిఫర్ చేస్తున్నారు. సో అలా 1-2 వస్తే ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి. 1-2 వాళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. ఫామ్ లో ఎక్కువ మంది 50 అమ్ముతా 100 అమ్ముతా అంటారు, అలాంటివి ఏం చేయట్లేదండి. మనం ఏంటంటే ఏదో యాజ్ ఇట్ ఈజ్ ఏదైనా కస్టమర్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయే రకంగా పెట్టాం మేము. ఓకే, ఇక్కడ ఈ ఎలివేటెడ్ షెడ్ లో నాకు అనిపిస్తున్న ప్లస్, మీరు ఇందాకటి నుంచి మాట్లాడుతున్న మాట నాకు బాగా అనిపించింది. సో పైన మొత్తం మనకు 360 గొర్రెల షెడ్ పెట్టుకున్నాం, కింద కోళ్లు పెంచుతున్నారు, ఆల్రెడీ పెంచి ఉన్నారు. ఆల్రెడీ మేము పెంచాము, ఒక 2000 అమ్మేసాము, ఇంకో కొత్త లోడ్ కూడా వచ్చింది. ఇక అదేంటంటే మాకు 2 రకాలుగా పనిచేస్తుంది. మనకు వేస్టేజ్ అనేది గొర్రెలది మేకది కానీ ఏదైతే వేస్టేజ్ దాని కింద అయితే పడిపోతుందో దాని నుంచి వచ్చే ఫుడ్ కూడా ఏవైతే పురుగుల వీటికి దేశీ కోళ్ళకు పనికి వస్తుందండి. వాటికి మేత రూపంలో నాటుకోళ్ళు అది వచ్చేటప్పటికి మీరు చెప్పిన లెక్క ప్రకారం నేను స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ రోజు దాకా ఈ నాటుకోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటినే పెంచి అమ్మేటప్పటికి నాకు ఇక్కడ శాలరీలు ఈ ఖర్చులు మొత్తం సరిపోయినాయి అనేటట్టుగా అంటే నాకు అనిపించింది పర్సనల్ ఒపీనియన్. గొర్రెల కంటే కూడా మీకు నాటుకోళ్ళకే మార్కెట్ బాగుంది, అవే తొందరగా అమ్ముడుపోతున్నాయి అన్నట్టుగా నాకు. గొర్రెలు అనేది ఇట్స్ టేకింగ్ టైం, మన కోళ్ళు ఏంటంటే ఎక్కువ టైం తీసుకోదు, అవి కంటిన్యూ సేలింగ్ ఉంటాయి కాబట్టి మాకు కూడా ఇక్కడ పెద్ద మెయింటెనెన్స్ కానీ లేబర్ సాలరీస్ కానీ పెద్ద బర్డెన్ ఏం లేదు. సో ఇక్కడ కేజీ ఎంత వెళ్తుందన్న నాటుకోడి అనేది? మనం పీస్ 500 చెప్తున్నామన్నా, అది జనరల్ గా నార్మల్ బల్క్ కావాలంటే 350 అలా ఇచ్చేస్తున్నాం. కేజీ వచ్చేసి 350 రూపంలో ఇస్తున్నారు. కేజీ అని ఏం లేదు, మనం బర్డ్ రేట్ చెప్పేస్తున్నాం డైరెక్ట్. బర్డ్ రేట్ అది 1 kg ఉండని 2 kg ఉండని మనం బర్డ్ రేట్ చెప్పేస్తున్నాం. సో ఇలా బల్క్ లో ఎత్తుతున్నారన్న? బల్క్ లో తీసుకుంటున్నారు, నార్మల్ నియర్ బై చికెన్ సెంటర్స్ వాళ్ళు కానీ వాళ్ళందరూ ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడికి. సో ఇది చాలా మంది చూస్తుంటారు, వీడియోస్ లో విని ఉంటారు. అవును, కానీ నేను కూడా మీ దగ్గర ఫస్ట్ టైం మీరు కోళ్ల గురించి ఎక్కువ మాట్లాడడం, అది బాగా గ్రోత్ రావడం, ఇక్కడ మార్కెట్ లోకల్ గా ఇదంతా బాగానే కనిపిస్తుంది. సో ఫస్ట్ టైం నాకు మల్టిపుల్ ఫార్మింగ్ చేసేటప్పుడు అంటే గొర్రెలు మేకలు ఆవులు గేదెలు చేసేటప్పుడు సో ఇది బెస్ట్ రిజల్ట్స్ అనేది మీ ఫామ్ లో కనిపించింది నాకు, అదైతే చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు ఈ నాటుకోళ్ళు వచ్చేటప్పటికి పుంజు ధర వేరు పెట్ట ధర వేరు, అది ఎలా ఉందన్న? పుంజు ధర వచ్చి 500 అండి ఒక పీస్, అది కిలో నుంచి 200 గ్రాములు 300 గ్రాములు అలా ఉంటది. పెట్ట వచ్చి కిలో వరకు ఉంటది, అది మేము 400 వరకు ఇస్తున్నాం. సో ఈ బల్క్ మీద 1000-500 అలా తగ్గుతుందండి మనకు, 40 రూపీస్ 50 రూపీస్ మనకి ఎట్లయితే మన మీడియేటర్స్ త్రూ అది మనం తగ్గిస్తున్నాం. సో ఇది క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు దానా గురించి మాట్లాడుకోవాలి, కోళ్ల గురించి. అవునండి. సో కోళ్ల గురించి 1 కేజీ రావాలంటే కనీసం ఒక 6 నెలలు 5 నెలలు పడుతుంది, దాని ఖర్చు కూడా ఎక్కువ ఉంటది. ఇలా చేయడం వల్ల బెనిఫిట్ ఏముందన్న మనకు? ఇలా చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏమంటే మనకి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ వస్తుందో కోళ్ళు అక్కడ వరకు అయిపోతుంది అది. సో దానా అనేది మీరు సేమ్ సపోజ్ చెప్తా, ఆ కేజీ రావడానికి 5 కేజీలు మేత పడుతుంది అవసరం, 5 కేజీలు అందిస్తున్నారా లేదంటే దాంట్లో తగ్గించడం అనేది? అంటే అక్కడ వరకు తింటున్నాయి 5 kg. కాకపోతే ఏంటంటే మన కింద ఉన్న ఏదైతే ఈ గొర్రెలది మేకలది వేస్టేజ్ త్రూ మనకి ఏదైతే వస్తున్నాయో దాని త్రూ మనకి ఎక్కువ గ్రోత్ అనేది ఉంటది. సో మేము దాన్ని ప్రిఫర్ చేస్తున్నాం, ఫీడ్ ఖర్చు అనేది తగ్గిస్తున్నాం దాని త్రూ.
సో చాలా మంచిగా మీకు ఆ రెండు చేసుకున్నారు కాబట్టి ఇది జీవాలు తక్కువ ఉన్నా కానీ ఆ కోళ్ళ మీద మంచి ప్రాఫిట్ మీకు కనిపిస్తా ఉంది. ఫ్యూచర్ లో ఇంకా ఏం బ్రీడ్ పెట్టాలనుకుంటున్నారు? ఎన్నికి వెళ్ళాలన్నా ఇది ఇంకా ఫ్యూచర్ లో ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నాం అండి, కనుక్కుంటున్నాం, తిరుగుతున్నాం, ఇంకా చాలా దీనిపైన ఇంకా తెలుసుకోవాలని ఉంది. ప్రజెంట్ అయితే వీఆర్ గోయింగ్, ఇంకా ఆంధ్ర కానీ ఇంకా వేరే స్టేట్స్ వెళ్ళి అక్కడ ఉన్న బ్రీడ్స్ కనుక్కొని వాటికి ఏ ఫీడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి మెడిసిన్ కానీ ఎలాంటి నార్మల్ సప్లిమెంట్స్ కానీ ఇస్తున్నారు అని తెలుసుకోవడానికి వీఆర్ సర్చింగ్ అండి. సో దీని గురించే మాట్లాడుతుంది. ఇప్పుడు మనకు నెల్లూరు జుడిపి పిల్లలు ఉన్నాయి, వెనకాల పొట్టెల పిల్లలు ఉన్నాయి. అవునండి. సో ఇది మనం ఇందాక మాట్లాడుకున్నాం, అయినా ఇంకోసారి అడుగుదా, పర్ మంత్ కి లైవ్ వెయిట్ ఎంత పెరిగిందని అంటే మీరు కొనే తెచ్చేటప్పుడు ఎంత లైవ్ వెయిట్? మంత్ కి వచ్చి నార్మల్ గా ఈజీగా ఒక 3 to 4 kgs వరకు పెరుగుతుందండి లైవ్ వెయిట్. సో మీరు కొనేటప్పుడు ఎన్ని నెలల పిల్ల కొన్నారు? మేము కొన్నప్పుడు 3 months బేబీ కొన్నాం అన్న. 3 months పిల్ల. అప్పుడు అందాజుగా మీది ఎంత ఉండదు? 15, 16, 18, 12-15 కిలోల వరకు అట్లా పెరిగింది ఉండొచ్చు. పెరిగింది 15 kgs పెరిగింది. ప్రజెంట్ అయితే పెరిగింది 15 kgs. మనం తీసుకొచ్చి నార్మల్ 3 months అవుతుంది. అక్కడ నుంచి చూసుకుంటే మనకి ప్రజెంట్ అయితే 26-24 అలా లైవ్ వెయిట్ నడుస్తుంది. వెయిట్ గెయిన్ అనేది మంచిగానే వచ్చింది అనేసి అంటారు. ఇంకా ఫైనల్ గా మీరు ఆల్రెడీ తిరుగుతా ఉన్నారు, చేస్తా ఉన్నారు కాబట్టి ఫైనల్ క్వశ్చన్ ఒకటి చెప్తాను. సో ఈ స్కీమ్ మీద గొర్రెలు మేకలు కాదు, ఓన్లీ గొర్రెలు పొట్టేళ్లు చేయాలనుకున్న వాళ్ళు ఒక 500 పొట్టేళ్లు గొర్రెలు చేయాలంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ కానీ గెయిన్ కానీ ఇది వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ మైనస్ ఉంటే ఏ పాయింట్ మీకు మైనస్ అనిపించింది? ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అది బేస్డ్ ఆన్ అంటే అది మనం చేసే పనితనం బట్టి, మన దగ్గర ఉన్న వర్కర్స్ బట్టి, మన టైం షెడ్యూల్, మనం పెట్టే దాని వాటి త్రూ మనకి ఒక జీవ అనేది ఎంత తొందరగా వెయిట్ గెయిన్ అవుతే మనకు అంత తొందరగా ప్రాఫిట్ అనేది ఉంటుందండి. సో మార్కెట్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉందా? ఎలా ఉంది మార్కెటింగ్ అనేది మనం బయట తీసుకెళ్తున్నాం కాబట్టి మనకు కూడా తెలుసు బయట మార్కెట్ కి మన దగ్గర ఉన్న జీవాలకి ఏ రేట్ పలుకుతుంది అనేది మనకు తెలుసు అండి. సో అమ్మగలం అనే నమ్మకం ఉందా? అంటే 100 పొట్టెలు ఒక బ్యాచ్ గా అమ్మగలుగుతాం అండి. మనము ఈ ఒక్క వారంలో కాకుండా ఒక నెల కన్నా ఈజీగా అమ్మగలుగుతాము. అది మనం పెంచే జీవాన్ని బట్టి ఉంటదండి. సో మైనస్ అంటే ఏం కనిపిస్తున్నాయి ఫామ్ లో? ఇది ప్రాబ్లం పెద్దగా కనిపిస్తున్నాయి ఫార్మింగ్ లో, దీన్ని అధిగమించాలన్న ప్రాబ్లం ఏదైనా ఉందన్నా? ఏదైనా ఉందంటే మనం మెయిన్ గా చూసుకునేది ఏంటంటే ఇక వెదర్ బట్టి జీవాలు పెరుగుతున్నాయా లేదా, వాటి ఫుడ్ గెయిన్ ఎలా ఉంది, ఫుడ్ తినడం ఎలా ఉంది, అవి చూసుకుంటే అది బెటర్ అన్న. చూసుకోకుండా ఏదో నార్మల్ నడుస్తుందని అనుకుంటే అది లాస్ అవుతామన్నా. ఎందుకంటే జీవాలు చనిపోవడం కూడా జరుగుతుంది. మెడికేషన్ లేక, సరిగ్గా దాన లేక, అటువంటి ఏమన్నా ఉంటే మనం కంపల్సరీగా ఈ బిజినెస్ అనేది లాస్ అవుతామండి. సో మనం దగ్గర ఉండేసి ప్రతిరోజు చూసుకుంటే, మనం ఓనర్ గా కాకుండా ఒక వర్కర్ గా పని చేసుకుంటేనే ఈ బిజినెస్ లో మనం అనేది దీంట్లో సంపాదించగలడం కానీ, మార్కెట్ లో తెలుసుకోవడం కానీ జరుగుతుంది. మనము వర్కర్ల పైన ఏది గుడ్డిగా పెట్టి నమ్మలేము. వర్కరే, ఓనర్ కూడా వర్కర్ లా పని చేస్తేనే ఈ బిజినెస్ అనేది నడుస్తుందండి. సో చాలా సంతోషం అన్న, మీరు టైం కేటాయించి మీకున్న ఎక్స్పీరియన్స్ ని మనతోటి షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.